బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరిచి దేవుని వాక్యము చదివి కలిసి ధ్యానం చేద్దాం. తెలుగు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దైవమా నాయనా, నీకు స్తోత్రం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు గనుక మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని హెచ్చరించండి. మీ వాక్యపు సారూప్యతలోనికి, మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యము జీవము గలది, మీ వాక్యము శక్తివంతమైనది, నీ వాక్యము స్వస్థతనిచ్చినది, నీ వాక్యము ప్రభావవంతమైనది. మీరే వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్యము ద్వారా నాతో చేరవలసిన మీ పిల్లలందరితో కూడా మీరే మాట్లాడమని బోధకులకు బోధకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇక్కడ ఆపండియా మాట మనం ధ్యానం చేద్దాం. అయ్యా, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేసి ఉన్నాడంటయ్యా? స్వాతంత్ర్యము అనుగ్రహించి ఉన్నాడు. స్వాతంత్ర్యం అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఎలా స్వాతంత్ర్యం అనుగ్రహించారు అంటే, ఆనాటి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఉండేది. ఆనాటి అన్యులకు మరి ఆజ్ఞలనేవి లేవు, నిరీక్షణలు లేదు. వారికి ఇష్టమైన ద్రోవకు వారు తొలగిన వారైనారు. అయ్యా, ఇలాగున వాళ్ళందరూ తొలగిపోయి ఇశ్రాయేలు వారందరూ ధర్మశాస్త్రములకు లోనైన వారై పాపమునకు దాసులవుతుండగా దేవదేవుడు క్రీస్తు ప్రభువారిని లోకమునకు పంపి ఆయన ద్వారా మానవులందరి దోషములకు ప్రాయశ్చిత్తార్థముగా తన దేహాన్ని పొచ్చివేసి తాను శిలువలో చిందించిన నిబంధన రక్తము చేత ప్రతి మానవుని దోషములను అతిక్రమములను ఆయన తుడిచిపెట్టి ఈ లోకములైన ప్రతి మలినాన్ని క్రీస్తు ప్రభువారి రక్తము చేత తుడిచిపెట్టి పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసి స్వాతంత్ర్యముతో కూడినటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. స్వాతంత్ర్యం అనగా ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. ఎందుకనగా స్వాతంత్ర్యం అనగా నా మనస్సుకు నచ్చినట్టుగా, నా హృదయపూర్వకముగా నేను జీవించగలిగేదే స్వాతంత్ర్యం అన్నమాట. ఇక మీదట నీకు నాకు ఏ విధమైనటువంటి ఆజ్ఞలు కానీ, కట్టుబాట్లు కానీ, నియమ నిబంధనలు ఏమీ లేవు. నీకు నాకు క్రీస్తు ప్రభువు తన స్వరక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా చేసి ఇక మీదట నీవు దాసుడవు కావు, ఇక మీదట నీవు అన్యుడవు కావు, ఇక మీదట నీవు నా కుమారుడవు, నా కుమార్తెవని ఆయన తనతో సమాన వారసుడిగా తన యొక్క సొంత బిడ్డలుగా చేసుకొని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఉదాహరణకు ఒక రాజును చూసుకోండి. ఒక రాజు యొక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఆ రాజు యొక్క కుమారుడికి ఆ రాజ్యం అంతటి మీద రాజు తరువాత ఎంతో అధికారము, స్వేచ్ఛ కలుగుతుంది. తాను అనుకున్నది తీసుకోగలడు, తాను విడిచిపెట్టగలడు, తాను ఎలాగూ ఏం చేయాలనుకుంటాడో అలాగూ చేయగలడు. అలాగనే క్రీస్తు ప్రభువారి రక్తము చేత విమోచింపబడి రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డకు
ఇటువంటి స్వాతంత్ర్యాన్ని క్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన అనుగ్రహించారు. ఇక మీదట నీ మీద నా మీద, అది ఇశ్రాయేలు వారి మీద అయినా సరే, ధర్మశాస్త్రములకు గాని, ఈ లోక నియమములకు గాని, ఈ లోక సంబంధమైన కట్టుబాట్లకు గాని ఏ విధమైన సంబంధం లేకుండా వాటి ద్వారా నీవు దోషిగా పాపిగా ఎంచబడకున్నట్లుగా నిన్ను నన్ను మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యంతో కూడినటువంటి రక్షణ భాగ్యాన్ని ముందు చదవాలి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్ర్యమందు మీరు అనగా రక్షింపబడిన ప్రతి మానవుడు, క్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి, క్రీస్తు ప్రభువారి రక్తమునందు ఆయన శిలువ త్యాగమందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఇక మీదట స్థిరముగా నిలిచి ఏం చేయకూడదట? దాస్యమును కాడి క్రిందికి మరలా చిక్కుకొనకుడి అన్నాడు. ప్రధానంగా ఇశ్రాయేలు వారికి ఈ మాటలు రాశారు. ఎందుకనగా వాళ్ళకి ఒక గలిబిలి సైన్యములో కలిగింది. కొందరు యూదుల్లోని రక్షింపబడిన కొందరు అరే సున్నతి తప్పనిసరి అని చెబుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును వివరిస్తూ అపోస్తలుల పౌలు ఈ మాట రాయించి పెట్టారు. ఇక మీదట మనకు ఏ నియమమును, ఏ కట్టుబాటు లేదు, తూర్పని పడమరని ఏ నియమము లేదు. ఇక మీదట నీకు నాకు లోక సంబంధమైన ఏ విధమైన రెస్ట్రిక్షన్ నీకు లేదు గనుక క్రీస్తు ప్రభువారు నిన్ను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు గనుక ఈ స్వాతంత్ర్యమందు ఎట్లా నిలిచి ఉండాలంట? స్థిరముగా నిలబడాలి. ఎట్లా నిలబడాలి? స్థిరముగా నిలబడాలి. ఎందుకు స్థిరముగా నిలబడమన్నాడంటే చాలా మంది ఈ స్థిరముగా నిలబడలేరు. కొందరు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని పడిపోయేవారుగా ఉంటారు. ఇంకా లోకపు పోకడలు కొన్నిటిని చూసి ఈ స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యాన్ని విడిచిపెట్టుకునే ప్రమాదం ఉంది. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న అబద్ధ బోధకుల వలన కూడా పోయినవారు మనం చూసుకున్నట్టుగా గారడీ వాళ్ళు అబద్ధ బోధకులైన వారి యొక్క క్రియల వలన కూడా ఈ స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యాన్ని అనేకులు విడిచిపెట్టుకొని తిరిగి దాసత్వం అనే కాడికి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. దాసత్వం అనే కాడికి ఇంటికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. గనుక పౌలు అన్నాడు, మీరు ఈ స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యం అనుగ్రహింపబడింది కనుక ఇక మీదట మీరు స్థిరులు ఏం చేయాలట? మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. లోకములో ఎన్నో కట్టుబాట్లున్నాయి. ఇది చేస్తే దోషము, అది చేస్తే దోషము, ఇలాగుంటే దోషము, అలాగుంటే దోషము, ఇలాగుంటే కీడు, అలాగుంటే కీడు, ఇది చేస్తే, ఇది తింటే అపరాధము, అది తినకపోతే అపరాధం, ఇలాగ ఎన్నో రిస్ట్రిక్షన్స్, ఎన్నో నియమాలు, నిబంధనలు ఎన్నో లోకంలో ఉన్నాయి. వాటన్నిటి వలన నీకు ఏ దోషము కలగకూడదంటే క్రీస్తు ప్రభువారి నీకున్న విశ్వాసాన్ని గాని, ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని గాని స్థిరముగా నిలబెట్టుకోవాలి. ఏం చేసుకోవాలి? స్థిరంగా నిలబెట్టుకోవాలి. అయ్యా, ఈ స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యాన్ని స్థిరంగా మనము, నీవు, నేను, మనమందరం స్థిరంగా నిలవబెట్టుకోవాలంటే మనము స్థిరంగా చేయవలసిన కొన్ని పనులు కూడా ఉన్నాయి. వాటిని చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు ఎక్కడ స్థిరులై ఉండమంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పౌలు? ప్రభువునందు స్థిరులై ఉండండి. ఏ ప్రభువారి రక్తము చేత కడగబడి స్వతంత్రుడుగా చేయబడితివో, ఏ ప్రభునందు విశ్వాసం ఉంచి లోకపు మరణములన్నిటి నుండి రక్షణ పొంది స్వాతంత్ర్యమును నీవు పొందుకుంటివో ఆ ప్రభువునందు ఎట్లుండాలంట? స్థిరంగా ఉండాలి. ఇప్పుడు అనేక మంది తమ ప్రభువునందు స్థిరంగా ఉండకుండా వ్యక్తుల యొక్క పూజలకు, వ్యక్తుల యొక్క సహవాసాలకు, వ్యక్తుల యొక్క కార్యాలకు మోసం
వారుగా ఉన్నారు. వారు దేవుని సేవకులైనా మరి ఎవరైనా ఎంత గొప్పవారైనా సరే వ్యక్తులను మనము గణపరిచేవారుగా ఉండకూడదు. వ్యక్తులను స్థిరంగా నమ్ముకొని ఉండేవారుగా ఉండకూడదు. మన విశ్వాసము, మన స్థిరత ఎవరి ఉండాలంట? ప్రభువునందే ఉండాలి. ఎవరి ద్వారా నీవు రక్షింపబడితో, ఎవరి యందు విశ్వాసం ఉంచుట చేత ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకొంటివో ఆ ప్రభువునందు నీవేమై ఉండాలి? స్థిరంగా ఉండాలి. దేవుని సంఘము నేడు దేవుని యందు స్థిరంగా ఉండకుండా ఏమైపోయింది? కొంతమంది కార్పొరేట్ బోధకులను పైన పడి వారి యొక్క మాటలను అనుసరించి, వారి యొక్క సిద్ధాంతాలను అనుసరించి, వారి యొక్క ఉద్దేశాలను అనుసరించి నడుచుకునేవారుగా తయారైపోయారు. కాబట్టి మీరు వ్యక్తులను అనుసరించేవారుగా కాక, వ్యక్తుల పూజ చేసేవారుగా కాక, ఏ నామమున రక్షింపబడినవో ఆ నామమునందు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆ నామమందు ఏమై ఉండాలి? స్థిరులై ఉండాలి. మన ప్రభువునందు స్థిరంగా ఉండాలి. మన ప్రభువే మన దిక్కు, మన ప్రభువే మన మొక్కు, మన ప్రభువే మన రక్షణ, మన ప్రభువే మనకు ఆధారం కనుక మన ప్రభువునందే ఉండాలి. కానీ లోకములో దొర్లుతున్న పోకడల వైపు వెళ్ళిపోతే మరలా దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్ళిపోతుంది. అది ఎటువంటి వారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, మానవుని యందు మన విశ్వాసం పోకూడదు. మన దేవుని యందే మన విశ్వాసం ఉండాలి. కనుక ఫిలిప్పీయులకు రాసిన పౌలు అన్నాడు, నా ప్రియ సహోదరులారా, నా ప్రభువునందు నా కిరీటమై ఉన్నవారులారా, ప్రభువునందు ఏమై ఉండండి? స్థిరులై ఉండండి. ప్రభువునందు మీకున్న విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోండి. ప్రభువునందు మీకున్న నమ్మకాన్ని స్థిరపరచుకోండి. ప్రభువునందే ఆధారపడండి. ప్రభువునందే జీవించండి. ప్రభు కొరకే బ్రతకండి. ప్రభు కొరకే ఇయ్యండి. ప్రభు కొరకే తమ కార్యములను జరిగించండి. ప్రభు సన్నిధిలోనే గడపండి, వ్యక్తులతో కూడా కాదు అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. ఈనాడు సేవకులు అనేక మంది దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించిన వారై మనుష్యుల చేత ఎంతగానో ఘనపరచబడతా ఉన్నారు. కనుక మీరు వ్యక్తులను ఘనపరచువారుగా కాక మీ ప్రభువునందు ఏమై ఉండాలి? స్థిరుడై ఉండాలి. దేవుని యందు స్థిరుడై ఉండాలి. రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమనే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరుడై వానిని స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరుడై ఉండాలి. మన ప్రభునందు మనకున్న విశ్వాసమందు స్థిరుడై ఉండాలి. యోబు ఎంత స్థిరంగా ఉన్నాడు తన విశ్వాసం. తన యావనాస్తి పోయినా, తన భార్య దూషించి ఇకనైనా దేవుడు దూషించి మరణం కావయ్యా, ఇంకా దేవుడు అంటున్నావంటే ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. దేవుడు ఇంతకాలం సుఖానుభవం ఇచ్చి అనుభవించలేదా? నేడు కొంచెం కష్టం ఇచ్చి అనుభవింపతగదా అని ఎంత స్థిరంగా ఉన్నాడు. తన ప్రభునందు తనకున్న విశ్వాసమందు ఎంతో స్థిరంగా తాను ఉన్నాడు. యోసేపు జీవితాన్ని కూడా చూడండి. పోతీఫరు భార్య ప్రతి దినమున తనను వేధిస్తా ఉంటే యోసేపు అన్నాడు, అమ్మా, నా యజమానికి విరోధముగా, నా దేవునికి విరోధముగా ఇంత పాపము నేనెట్లు జరిగింతును అని అన్నాడు. చూసారా? గమనించండి. కనుక తమ విశ్వాసమందు స్థిరుడై ఉండాలి. తమ విశ్వాసమందు కదలని వారై ఉండాలి. తమ విశ్వాసమందు చక్కగా నిలవబడినటువంటి వారై ఉండాలి. తాము దేని యందు విశ్వాసం ఉంచితేమో ఆ దేవుని యందే మన విశ్వాసం ఉండాలి. కానీ మనుష్యుల పైన, సంఘములో వస్తున్న వస్తువుల పైన మన విశ్వాసము వెళ్ళిపోకూడదు. దేవుని సంఘాన్ని ఈనాడు అలాగూ మరల్చి పెట్టారు. తమ వ్యాపార లాభాల కోసము ఎంతో మంది ఎన్నో రకాలైన వస్తువులను దేవుని సంఘములో విక్రయిస్తా ఉన్నారు.
ఒక ఆయన కర్చీపులు అమ్ముతాడు, ఒక ఆయన సబ్బులు అమ్ముతాడు, ఒక ఆయన ఇంకా ఏవేవో దేవుని సంఘంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కనుక మీరైతే దేని యందు తమ ప్రభువునందు మీకున్న విశ్వాసమందు స్థిరులై ఉన్నారు. ప్రభువైన ఆధారం. నేను ఆయనకి ప్రార్థన చేస్తాను. వీటన్నిటి మీద కాదు, నా ప్రభువులను స్వస్థపరచువాడు, నా ప్రభువులను బాగు చేయవాడు, ఆయన మీద నాకు విశ్వాసం ఉన్నది అని మన విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోగలిగే ధైర్యవంతులమై మనం ఉండాలి. అప్పుడే మనము తిరిగి దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనకుండా స్వాతంత్ర్యంతో కూడిన జీవితాన్ని జీవించే అవకాశం మనకు ఉంటుంది. మూడవది, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు ఏమందు సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ఇది ఎక్కడ ఉండాలి? స్థిరంగా మనము సత్యమందు స్థిరంగా ఉండాలి. మునుపు అబద్ధమైన వాటిని వెంబడించుచుంటివి, మునుపు అబద్ధమైన వాటి కొరకు పరాకులాడుచుంటివి, అబద్ధికులను అబద్ధమైన వాటిని జరిగించు ప్రతి వారిలో నరకమునకు పాత్రులని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ అబద్ధాన్ని ముగించాము, ఆ అబద్ధాన్ని విడిచిపెట్టేశాము. ఇప్పుడు సత్యమందు స్థిరులమై ఉండాలి. సత్యమందు స్థిరులమై ఉండాలి. ఆ సత్యం ఏంటి? మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే 14వ వచనం యోహాను సువార్త 14వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యం, నేనే సత్యం. మన ప్రభువే సత్యం కనుక ఆయన యందే మన విశ్వాసం ఉండాలి. ఆయన సత్యవంతుడైన ఆయన విడిచిపెట్టి నీవు లోక సంబంధమైన వాటి వైపు వెళ్తా ఉన్నావంటే తిరిగి దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్తా ఉన్నావు. జాగ్రత్త. నీవు దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనకూడదంటే నీ ప్రభువు సత్యవంతుడు కనుక ఆయన యందే నీ విశ్వాసము, నీ క్రియలు, నీ పనులు ఆయనకు సంబంధించినవై ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యమందు ఏమై ఉండాలయ్యా? స్థిరులై ఉండాలి. సత్యాన్ని విడిచిపెట్టకూడదు, సత్యాన్ని పోగొట్టకూడదు. అబద్ధము కొరకు సత్యాన్ని పక్కన పెట్టి అబద్ధము కొరకు పరిగెత్తకూడదు. నేడు దేవుని సంఘాన్ని అబద్ధం వైపు నడిపిస్తా ఉన్నారు. దేవుని సంఘములో కూడా అనేక మంది అబద్ధ బోధకులు సంఘములో ఎంతో గలిబిలిని సృష్టిస్తా ఉన్నారు. దేవుని ప్రజలు వ్యర్థమైన వాటిని వెంబడించే వారిగా చేస్తా ఉన్నారు. అట్టి వాటి వైపు వెరగకుండా సత్యమందు స్థిరులై ఉంటే నీవు స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యమని నీవు ఉంటావు. ఈ స్వాతంత్ర్యమును నిలిచిన వాడవై ఉంటావు. నాలుగవ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు. చాలు చాలు. ఇక్కడ దేని యందు స్థిరంగా ఉండమంటున్నాడు? ప్రేమ యందు వేరు పారి స్థిరంగా ఉండమంటున్నాడు. మొదట ఎంతో ప్రేమ దేవుడు అంటే. విశ్వాస జీవితంలో కొత్తగా వచ్చినప్పుడు దేవుని కొరకు ఇది చేయాలి, అది చేయాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలి, ఆత్మ ఎంతో ప్రేమ దేవుడు అంటే. ఒకసారి సంవత్సరం నేను పోయేసరికి ఏమైపోతుంది అనేకుల ప్రేమ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం అక్కడే ఉన్నాం.
అయ్యా, ఈ లోకపు క్రియల చేత అనేకుల ప్రేమ చల్లారిపోయే కాలంలో మనం ఉన్నాం. ఇట్టి పరిస్థితుల్లో నీ ప్రేమ చల్లారిపోకుండా వేరుపారి స్థిరంగా నిలవబెట్టుకో. నీ ప్రేమను విడిచిపెట్టవద్దు. అది నీ ప్రభునందు నీకున్న ప్రేమయే కానీ, నీ కుటుంబమందు నీకున్న ప్రేమయే కానీ, దేవుని సంఘం పట్ల నీకున్న ప్రేమనే కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. ఆ ప్రేమ చేతనే నీవు స్వాతంత్ర్యంతో కూడిన జీవితాన్ని జీవించవచ్చు. ఆ ప్రేమ నీలో లేకపోతే నిత్యము ద్వేషం, పగ, అసూయలతో నిండుకొని జీవించాల్సి వస్తుంది. అటు జీవితము, ఆ దాసత్వమైన జీవితం నీకుండా ఉన్నట్లుగా నీ ప్రభువు నిన్ను ప్రేమించాడు కనుక నీవు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి నడుచుకొని ఉండాలి. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి ఆ ప్రేమను చూపుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కొంతకాలం ప్రేమించి కొంతకాలం విడిచిపెట్టేస్తే సరిపోతుందా? నీ ప్రేమ మొదట ఎక్కడుందో అక్కడనే నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి రాస్తూ అంటాడు, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు నీకు లేదు కనుక నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను అంటాడు. మొదట ఉండిన ప్రేమ మనం ఆ ప్రేమ ఎంత స్థిరులపై కదలని వారమై ఉండవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆఖరిగా మరొక మాట చూపించి నేను త్వరగా ముగించేస్తాను. ఆఖరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఏం కొనసాగించాలని తుదమట్టుకు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహాన్ని ఏం చేయాలా? నీ స్థిరపరచుకోవాలి. ఉత్సాహం దేవుని కొరకు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలాగ చెయ్యాలి, అలాగ చెయ్యాలి. దేవుని కొరకు నేను అది జరిగించాలి, ఇది జరిగించాలి. మొదట ఎంతో ఉత్సాహం, ఎంతో శ్రద్ధ. ఆ శ్రద్ధ రాను రాను ఏమైపోతుందయా? చల్లారిపోతాము. ఆ ఉత్సాహాన్ని, ప్రభునందు నీకున్న ఉత్సాహాన్ని, ప్రభునందు నీకున్న నిరీక్షణ తుదమట్టుకు దాన్ని ఏం చేయాలంట? స్థిరంగా కొనసాగించాలి. మనం ఉత్సాహం పడిపోకూడదు. మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆ మోకాళ్ళ కాటికి దిగిపోయిందప్ప అంత అయిపోయింది అంటూ ఉంటారు. లేదు, ప్రభునందున మనకున్న ఉత్సాహాన్ని, మనకున్నటువంటి నిరీక్షణను అంతము వరకు, ప్రభువు మనల్ని పిలిచేంత వరకు, లేదా ప్రభు ఈ లోకమునకు వచ్చి మనల్ని తీసుకొని పోయేంత వరకు మన ఉత్సాహాన్ని ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. అలాగే మన ఉత్సాహం స్థిరంగా ఉందనుకోండి, ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ ప్రభుత్వంలో మనకున్న ఉత్సాహం ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్తున్నా, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు దేవుని వాక్యం వినునా, ఎప్పుడు దేవుని వాక్యం చదువుతున్నా అనే ఉత్సాహం మనలో కలుగుతాయి. ఆ ఉత్సాహం మనలో లేకపోతే ఏమైపోతాం? మనము తిరిగి దాసత్వం అనే కాడి క్రిందికి చిక్కుకుంటాం. దేవుని వాక్యం వినే ఉత్సాహం మనకు లేదనుకోండి, దేవుని వాక్యం మనలో లేనందువలన లోక విషయాలన్నీ మనలో చేరి, అవును అలా చేసింటే బాగుండు, ఆయన ఇలాగ చెప్పిండే, ఆయన ఇలాగ జరిగించమని చెప్పిండే అని లోకంలో ఉన్న విషయాలని మనల్ని ఏలుతాయి, మన స్వాతంత్ర్యాన్ని పాడు చేస్తాయి. కనుక నీ స్వాతంత్ర్యం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మన ఉత్సాహాన్ని తుదమట్టుకు కొనసాగించాలి. ఈ ఉత్సాహం ప్రార్థన యందు నీకున్న ఉత్సాహం, దేవుని సహవాసం, దేవుని సన్నిధి సహవాసం కొరకైన ఉత్సాహాన్ని, దేవుని వాక్యం కొరకైన ఉత్సాహాన్ని తుదమట్టుకు నీవు కొనసాగింప చేస్తే తిరిగి దాసత్వం అనే కాడి క్రిందికి పోవాల్సిన అవసరం లేదు. ఆయన నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యం మధ్య నీవు స్థిరంగా నిలబడి ప్రభు కొరకై జీవించేటువంటి భాగ్యము నీకు కలుగుతుంది. ఆఖరిగా మరొక మాట చూపించి
నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇదొక మాట నేను ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక అని పౌలు తెస్సలోనికీయులకు రాస్తాడు. కాబట్టి సద్వాక్యమందును సత్కార్యముల యందును ఏమై ఉండాలా? స్థిరంగా ఉండాలి. సత్కార్యములు చేస్తా ఉంటాం. ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టమంట, అది ఎంతో పుణ్యం అంట. దాహం కొనడానికి నీళ్ళు ఇమ్మంట, అది ఎంతో పుణ్యం అంటారు. సత్కార్యము, వస్త్రం లేని వారికి వస్త్రహీనుడికి వస్త్రం లేవమంట, ఆహారం లేని వారికి ఆహారం పెట్టమని, చలికి వణుకుతున్న వారికి దుప్పటి ఇవ్వమని దేవుని వాక్యం సెలవిస్తాం. తద్వారా రక్షణ వస్తుందని వరకుంటే పొరబడుతున్నట్టు ఆ సత్కార్యములను అంతము వరకు ఏం చేయాలంట? స్థిరంగా నిలబెట్టుకోవాలి. ఆ సత్కార్యములను మనం చెయ్యాలి. అది మానవ ధర్మం. ఆ మానవ ధర్మముతో కూడిన సత్కార్యములను మనం జరిగించి మన ప్రభువునందు స్థిరులమై కదలని వారమై ఉండదే కదా. దేవుడు నీకు అనుగ్రహించిన, తన రక్షణ ద్వారా నీకు అనుగ్రహించిన స్వాతంత్ర్యము నిన్ను సర్వసత్యములో నడిపిస్తాయి. వాటి యందు నీవు స్థిరముగా నిలవబడని ఎడల నీవు తిరిగి దాసత్వం అనే కాడి క్రిందికి చిక్కుకునే ప్రమాదం ఉంది. నీవు దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనకుండాట్లుగా ప్రతి సత్కార్యమును సద్వాక్యమందు ఏముండాలా? స్థిరంగా ఉండాలి. అప్పుడు దేవుని రక్షణ స్వాతంత్ర్యము నీకు నాకు స్థిరముగా ఉంటుంది. దేవుని రక్షణ స్వాతంత్రము నీలో నాలో స్థిరంగా లేకపోతే ఏమైపోతాం? మనము దాసత్వం అనే కాడి క్రిందికి చిక్కుకున్న వారమైతే, దాసత్వం అనే కాడి క్రిందికి మళ్ళీ నేను వెళ్ళిపోతే ఏమైపోతాం? మరి నిత్య శిక్షకు పాత్రలు అవుతాం. నిత్య శిక్షకు పాత్రలమయ్యే అవకాశం ఉంది కనుక మనము స్థిరులమును కదలని వారనై ఉండి ప్రభు కొరకు జీవించడము, తన రక్షణ యందు మనందరినీ స్థిరులనుగా కదలని వారిగా చేయనట్లుగా ప్రభు దీవించునుగాక. ఈ కొద్ది మాటలు మన నిమిత్తమై దేవుడు ఆశీర్వదించునుగాక.